ఈడ ఒకరికొకరు నేపాల్ వేసుకునే ప్రయత్నం. ఇందులోనే ఇంకొక విషయం కూడా గమనించాలి. ఒక వర్గం మీడియా చాలా పథకం ప్రకారం ఇది తెలంగాణ రాజకీయ పార్టీల మధ్యన పంచాయతీలాగా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. కేవలం తెలంగాణ రాజకీయ పార్టీల వాళ్ళని పిలిచేసి చర్చలు పెట్టి మీరేం చేసిరని చెప్పి అనిపించి దీన్ని పూర్తిగా పక్కదారి పట్టించి వాళ్ళు వేసుకపోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీని విషయంలో కూడా అన్ని పార్టీల రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మన పంచాయతీ కాదు, ఇది మన బజార్ పంచాయతీ కాదు, ఇది బతుకుదూరు పంచాయతీ. అదేదో బ్యాంకులో 10 రూపాయల నోటు ఆడబడేసి 10 రూపాయల వరకు వర్గంగానే సుడికేసి వేసుకుపోయిన పద్ధతుల్లో ఇది కేవలం తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పంచాయతీలాగా, బీఆర్ఎస్ పంచాయతీలాగా సృష్టించి మీరు అనుకోండి మేము వేసుకొని పోతామన్న పద్ధతుల్లో ఒక వర్గం మీడియా చాలా పథకం ప్రకారం చేస్తూ ఉంది. దీన్ని అందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ వాదుల మధ్యన పంచాయతీ కాదు, తెలంగాణ పార్టీల మధ్యన పంచాయతీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్య ఏ ఒక్కటి కూడా సరైన పదంలో సరైన మార్గంలో కనిపించడం లేదు. వాస్తవానికి ఏదైతే గోదావరి కావేరీ లింక్ అని మాట్లాడుతున్నారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఇది పెద్ద మోసము. వాస్తవానికి ఎన్డబ్ల్యూడిఏ గతంలోనే ఏదైతే ఛత్తీస్గఢ్ ఒక 150 టీఎంసీల నీళ్లు వాడుకోవడం లేదో గోదావరిలో, ఈ నీళ్లను కావేరీకి తీసుకుపోతాం అని చెప్పి ప్రతిపాదన పెట్టిందో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా మేల్కొని వెంటనే మా 150 టీఎంసీలు మేము వాడుకుంటున్నాం, ఇగో మేము ఇవి ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ప్రతిపాదనలు పెట్టి చుక్క కూడా ఇక్కడ నీళ్లు లేవు, దీని మీద ఆధారపడి మీరు ఏదో గోదావరి కావేరీ కలుపుతుంటే మేము ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇక దాని తర్వాత గోదావరి కావేరీ లింక్ చర్చనే లేదు, అది ముగిసిన అధ్యాయము. లేని దాన్ని ఉన్నట్టు చూపించే ఒక ప్రయత్నం, కుటిల ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఆ మాయలో మనం పడొద్దు, తెలంగాణ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆ మాయలో పడొద్దు. బీజేపీ నాయకులు కూడా, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న కూడా అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది. జరుగుతున్న కుట్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ప్రతి క్షణం చిల్లర రాజకీయ మాటలే వద్దు. చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళే ఉన్నప్పటికీ, బీజేపీ పార్టీనే ఉన్నప్పటికీ ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు క్షణం కూడా లేట్ చేయకుండా ఇదేదో మనకు ప్రమాదం జరుగుతుంది గోదావరి కావేరీ లింక్తో అని చెప్పి వెంటనే మేల్కొని ఒక్క సుక్క కూడా నీళ్ళు లేవు మా దగ్గర, 150 టీఎంసీలు మేము వాడేసుకుంటున్నాం, ఇగో ఈ ప్రాజెక్టులు మేము కట్టుకుంటున్నాం అని చెప్పి ప్రతిపాదనలు పంపినరు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, డోకా మాటలు మాట్లాడుతున్నారు. ఒక వర్గం మీడియాని స్పష్టంగా చెప్తా ఉన్నా, మిగులు జలాలు తీసుకుపోతే మీకు తప్పేంది? మిగులు జలాలు తీసుకుపోవడం కాదు ఇది. ఒక పథకం ప్రకారమే తొందరలోనే గోదావరి ట్రిబ్యునల్ వచ్చే అవకాశం ఉంది. గోదావరి ట్రిబ్యునల్ కనుక ఒకసారి వస్తే ఇక నాకు వీలు కాదు అని చెప్పి తెలిసిన చంద్రబాబు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ కాకముందే నేను హక్కు పుట్టించుకోవాలి, ఇంకొక 200 టీఎంసీల నీళ్ళకు హక్కు పుట్టించుకోవాలి గోదావరిలో అని చెప్పి ఒక కుటిల ప్రయత్నానికి నాంది ఇది. అది జరిగితే దెబ్బతినేది తెలంగాణ మాత్రమే. తెలంగాణ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. మిగులు నీళ్లతో కాదు, మిగులు లేవు అక్కడ. కానీ ఒక పథకం ప్రకారమే తప్పు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ మిగులు జలాలను వాడుకుంటే తప్ప, సముద్రంలో పోయే నీళ్ళను వాడుకుంటే తప్ప అని మాట్లాడుతున్న మాటలు ప్రజల్ని మోసం చేసే మాటలు, ముబ్బెపెట్టే మాటలు తప్ప నిజం కాదు. ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఒప్పుకున్నాడు. కేసీఆర్ ఏం ఒప్పుకున్నాడు? మీరు కనుక వాడుకోవాలనుకుంటే కింది నుంచి అది మాకు కూడా కృష్ణా బేసిన్లో ఉండే మాకు కూడా ఉపయోగపడే పద్ధతులు అయితేనే మేము ఒప్పుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినాం. నది ద్వారా, కృష్ణా నది ద్వారా వెనక్కి తీసుకురామని చెప్పినాం. ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు కట్టే అక్కర లేదు, కొత్తగా 1 ఇంచు కాలువ తవ్వే అక్కర లేదు. అతి తక్కువ ఖర్చుతోని ఈ పద్ధతిలో తీసుకుపోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ నుంచి పులిచింతలకి, పులిచింతల నుంచి సాగర్కి, టేల్ పాయింట్కి, అక్కడి నుండి శ్రీశైలంకు తీసుకొని ఇక్కడ ఈ పద్ధతిలో తీసుకపోతే మాకు కూడా ఇబ్బంది లేదు. మేము 200 టీఎంసీలు వాడుకుంటాం. మా మహబూబ్నగర్కు ఉపయోగపడుతుంది, శ్రీశైలంలోకి వస్తే హైదరాబాద్ మనుషులకు ఉపయోగపడుతుంది, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మొత్తం ఉపయోగపడుతుంది, మా ఎస్ఎల్బీసీకి ఉపయోగపడుతుంది. మేము కూడా శాశ్వతంగా కరువు నుంచి విముక్తి అవుతాం. మా మహబూబ్నగర్, మా నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ మంచినీళ్ళు, మరొక వైపు ఖమ్మం, కృష్ణా బేసిన్ ఏదైతుందో మేము కూడా సేఫ్ అవుతాం.
ఆ పద్ధతిలో చేసుకోమని అన్నం అన్నాడు. సముద్రంలో వృధాగా పోయే నీళ్ళని ఎట్లా ఉపయోగంలో తీసుకురావచ్చో, ఎట్లా తెలివిగా చేసుకోవచ్చో, రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఎట్లా చేసుకోవచ్చో అది ఆలోచించాలి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాసిండ్రు. వాస్తవానికి కేంద్ర జలవనరుల మంత్రికి రాసిండ్రు, వాస్తవం అది. కానీ వాళ్ళు నువ్వు చేస్తుంది ఏంది? కృష్ణాలోకి తీసుకురాడట, పక్క నుంచి తీసుకుపోతాడట పైనుంచి. అంటే ఏం కుట్ర ఇది? కృష్ణాలోకి తెస్తే తెలంగాణకు ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు నువ్వు మాట్లాడే మాటలు నిజమే అయితే ఎందుకు కృష్ణానదిని ఉపయోగించి తీసుకురాకుండా 80,000 కోట్లు ఖర్చు పెట్టి పైన తీసుకుపోవాలనుకుంటున్నావు? కృష్ణానదిని ఉపయోగించుకొని వస్తే 8-10 కోట్లతో అయిపోతుంది, 8-10 వేల కోట్లతో అయిపోతుంది, ఒక 3 లిఫ్ట్లతో అయిపోతుంది. ఇది కాకుండా నువ్వు 80,000 కోట్లు పెట్టి అక్కడి నుంచి అటు తీసుకుపోవాలనుకుంటారేంది? అంటే తెలంగాణకు హక్కులు దొరకొద్దు, తెలంగాణకు నీళ్లు దొరకొద్దు, తెలంగాణ ప్రజలు బాగుపడద్దు. ఇది కదా నీ కుట్ర. ఇవాళ తెలంగాణ బీజేపీ నాయకులైనా, కాంగ్రెస్ నాయకులైనా, ఇతర పార్టీల నాయకులైనా గమనించాల్సిన విషయాలు. కేసీఆర్ మీద నెపం పెట్టి, ఇంకొకరి మీద నెపం పెట్టి, వాళ్ళ మధ్యన పంచాయతీలు పెట్టి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చంద్రబాబు అండ్ కో చేస్తూ ఉన్నారు. నిజమే, ఇవాళ బీజేపీకి చంద్రబాబుతో అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ శ్వాస చంద్రబాబు రూపంలో వస్తూ ఉంది. ఆయనకి ఊపిరి అయి ఉన్నాడు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు. మోడీ ఏమైనా ఉండొచ్చు, చంద్రబాబు ఏమైనా ఉండొచ్చు, కానీ వాళ్ళ తెలంగాణ బీజేపీ ఎంపీలు గెలిపించింది తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు, ఇక్కడ ప్రజలు కదా గెలిపించింది మిమ్మల్ని. మహబూబ్నగర్ ప్రజలు, మెదక్ ప్రజలు కదా, వీళ్ళ కొరకు కదా మనం కొట్లాడాలి. ఇవేవి ఆలోచించకుండా దీంట్లో ఏందో రాజకీయాలు లాభం వస్తుందో తెలివి తక్కువ ప్రయత్నం చేయకండి. రాజకీయ ప్రయోజనాలు రాకపోగా మొత్తం మన బతుకుదిరివే ఆగమైపోతుంది తెలంగాణది. మిగులు జలాలనేవి సముద్రంలో కలుస్తున్నాయనేవి కుట్ర, పెద్ద కుట్ర ఇది. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రచారాన్ని చేపించి మనందరినీ కూడా మాయలో పడేసి తెలంగాణ ప్రజల్ని, ఇక్కడ పార్టీల్ని మోసం చేసి, పార్టీల మధ్యన తగాదలాగా సృష్టించి తను బయటపడాలనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని అంగీకరించదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే అపెక్స్ కౌన్సిల్కి మీటింగ్ పెట్టమని డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. పిలవాల్సింది అపెక్స్ కౌన్సిల్ని తప్ప చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు చర్చలు పిలిచడం అంటే చంద్రబాబు నాయుడుకు దాసోహం అనటమే. మీరు తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి నెక్సెస్ను ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఏమాత్రం మీకు తెలంగాణ ప్రజల పట్ల సోయున్నా ఇవాళ రాష్ట్రంగా ఏర్పడ్డం కాబట్టి ఆనాడు పూతిరెడ్డిపాడు మీద కొట్లాడినా, పులిచింతల మీద కొట్లాడినా, ఇంకో దాని మీద కొట్లాడినా తెలంగాణ ప్రజలుగా, ఉద్యమకారులుగా మేము కొట్లాడినాం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. కానీ ఇవాళ మనం ప్రభుత్వంగా ఉన్నాం. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన తర్వాత ప్రభుత్వంగా ఉన్నాం. ప్రభుత్వంగానే కొట్లాడే అవకాశం మనకు వచ్చింది. మనం కొట్లాడాల్సింది ఆంధ్రప్రదేశ్ పైన, తెలంగాణ ప్రభుత్వంగా తప్ప పార్టీలుగా కాదు ఇక్కడ ఒకరికొకరు. కాబట్టి వెంటనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మన అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆయనకున్న పరపతిని ఉపయోగించి మోడీని లొంగ తీసుకొని మనం నెగ్లెక్ట్ చేసి ఏదైనా ప్రయత్నం చేసినా రేపు సుప్రీంకోర్టు పోవాలంటే కూడా మొట్టమొదటిగా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మనం వ్యతిరేకించినట్టుగా ఉండాలి, రికార్డు కావాలి.